హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అయోధ్యలో నాందీముఖమైన ఆ రాత్రి భరతునకు సూతమగాదులు మంగళస్తవం చేశారు, దివ్యనాదాలు చేశారు, మంగళవాద్యాలను మ్రోగించారు. ఇదంతా చూసి భరతుడు నేను రాజును కాదురా అని దుఃఖిస్తూ శత్రుఘ్నుని చూసి తనను తలుచుకుని తన తల్లిని తలుచుకుని దుఃఖిస్తాడు. వశిష్ఠాజ్ఞతో సభకు వస్తాడు. అందరికీ తన అభిప్రాయాన్ని చెబుతాడు. మనసు రాముని వద్దే అట్టే పెట్టి ధర్మకాంక్షతో మాట్లాడుతున్నాడు. దశరథునకు పుట్టి రాజ్యాపహరకుడను ఎలా అవుతాను అంటే దశరథుని కొడుకు దొంగ అవుతాడా? రాజ్యము నేను కూడా రాముని వాళ్ళం, మీరు ధర్మం చెప్పండి. మా వంశంలోని దిలీప నహుషాదులు వంటి వాడు మా అన్న. దశరథుని రాజ్యము ఎలాగో అలాగే రాముని రాజ్యమును, కనుక నేను రాజ్యాన్ని ఖర్చు పెట్టే రాముణ్ణి తెచ్చుకుంటాను. 2 డబ్బుల సంచులుంటే వానిలో ఒకటి రక్ష్యము అంటే రక్షించుకోదగినది, రెండవది రక్షకము అంటే రక్షించేది. ఒక సంచిని దాన ధర్మాది సత్కార్యములకు వినియోగిస్తే రెండవ సంచి తన అనుభవానికి మిగులుతుందంట. అలా కాక రెంటినీ తానే తినేయాలనుకుంటే రెండూ దక్కవుట. అందుకని మనం రాముణ్ణి వెతుక్కుంటూ వెడదాం. 3 లోకాల్ని పరిపాలించడానికి అర్హత ఉన్నవాడాయన అంటూ ఉంటే అందరూ ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్నారు. సుమంత్రుణ్ణి పిలిచి ప్రయాణానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఏ ఇంటి నుండి ఎవరు రాదలుచుకున్నారో అందరినీ రమ్మనమని ఆజ్ఞాపించాడు. భరతుడు రథమెక్కాడు. 9,000 ఏనుగులతో 6,000 రథాలతో 1,00,000 గుర్రాలతో బయలుదేరాడు. చిత్రమేమంటే కైకేయ, కౌసల్య, సుమిత్ర ముగ్గురు ఒకే యానంలో రాముని తీసుకుని రావడానికి బయలుదేరారు. ఆనందంగా బయలుదేరారు. మేఘశ్యాముడంటే తాపత్రయమూర్తులకు చల్లనైనవాడు, మహాబాహువులు కలవాడు, స్థిరత్వము దృఢత్వము అయిన బాహువులవి. ఎందుకు? జగదావాస కలవారిని అందులో నుండి బయటకు పడవేయడానికి గంగా సామీప్యాన్ని పొందారు. శృంగీబేరపురం వైపు ప్రయాణం సాగించారు. ఈ రాత్రి ఇక్కడ ఉండి రేపు నది దాటుదాం అన్నాడు భరతుడు. మా తండ్రి గారి ఔర్ధ్యదేహ నిమిత్తంగా ఈ నదీ జలాలతో రేపు తర్పణం విడుస్తాను అని గురువుగారితో చెప్పి ఆ వేళ ఎవరి ఇష్టాన్ననుసరించి వారు విడిది చేసేట్లు చేయించాడు. గంగానది ఒడ్డున పెద్ద సేన విడిది చేయటం హడావిడి అంతా చూశారు గుహ్ని జాతులు. వెంటనే వెళ్ళి తమ నాయకునికి విషయాన్ని వివరించి చెప్పారు. ఏమని? దుర్భీదుకుల భరతుడు స్వయంగా వచ్చాడు. రథంలో ఉన్న మహాకాయుడు అతడే, మేం చూశాం. భరతుడే అని ఎలా తెలిసింది? కోవిదార ధ్వజం అంటే సూర్యధ్వజం ఉంది, అది ఇక్ష్వాకులదే కదా, అందుకని తెలిసింది. అయితే అతని దుర్బుద్ధి ఏమై ఉంటుంది? మనల్ని బంధించడానికి వివాసితుడైన రాముణ్ణి చంపడానికి వచ్చి ఉంటాడు. ఏమైనా సరే మనకు ప్రభువైన సుఖుడైన దశరథ రాముడే. అందుకని అర్ధకామాలతో వచ్చే వేళను గంగను దాటనివ్వకండి. వెంటనే 500 నాణాల్ని 1000 మంది నావికులను సన్నద్ధం చేయండి. ఎటొచ్చినా పర్వాలేదు, ఎందుకంటే భరతుడు రాజస్నేహం కోసం వచ్చాడా? సర్వసేన సుఖంగా గంగను దాటుతుంది. లేదా అంటూ గుహుడు భరతుని కోసమని మత్స్య మాంసం మధుభోజన రూప కానుకలను పట్టుకొని వెళ్ళాడు. అలా గుహుడు రావటం చూసి సుమంత్రుడు భరతునికి తెలియజేశాడు. భరతుడు వెంటనే శీఘ్రం గుహ పశ్యంతు మామితి అన్నాడుట. రామునకు భరతునకు తేడా ఉంది. ఇప్పుడు భరతుడు రాజప్రతినిధి, సామంతుడు, తనను దర్శించాలి. గుహుడు వెళ్ళాడు. భోజనాది కానుకలను సమర్పించాడు. మీరు ఈ రాత్రి విశ్రాంతి తీసుకొనండి, రేపు వెళ్ళవచ్చు అని ప్రార్థించాడు. నీ సంకల్పం చేతనే మేము అర్చించబడ్డాం అన్నాడు. మనం భరద్వాజాశ్రమానికి ఎలా వెళ్ళగలం? గహనమైన ఈ గంగను ఎలా దాటగలం అని అడుగుతాడు. గుహుడు గహనగోచరుడు, దాన్ని దాటించడం ఆయనకు విషయం కాదు గదా. అయ్యా, సేవకులు మిమ్మల్ని అనుసరిస్తారు, నేను కూడా వస్తాను, కానీ
ఏ దుష్టుడు రాముణ్ణి ఏమీ చేయలేడు. ఆయన అక్లిష్టకర్ముడు. కానీ ఈ పెద్ద సేన నాకు శంకను కలిగిస్తోంది అన్నాడు. భరతుడు ఆకాశంలా నిర్మలుడు. గుహ, నీవనుకొనినట్లు అటువంటి కష్టకాలం రాదయ్యా. శ్రీరాముడు మా అన్నగారు, నాకు పితృసముడు. ఆయనను వనవాస దీక్ష నుండి విరమింపజేసి వెనుకకు తీసుకుని వెళ్లాలని వెడుతున్నానయ్యా అన్నాడు. గుహుడు పరమానందాన్ని పొందాడు. నువ్వు ధన్యుడివి. నీతో సమానమైన వాడు ఈ జగత్తులో లేడు. అయాతనంగా వచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఎవడు అంగీకరిస్తాడు? నీ కీర్తి శాశ్వతమై లోకంలో నిలిచిపోతుంది అని ప్రశంసించాడు. ఇంతలో రాత్రి అయ్యింది. గుహుడు తన సేనను రక్షగా నిలిపాడు. శత్రుఘ్నునితో కలిసి భరత నివేశం దగ్గర రక్షగా ఉన్నాడు. భరతుడు రామదుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ దుఃఖం పర్వతాకారమై పీడిస్తున్నది. గుహుడు లక్ష్మణుని సద్భావకీర్తనం చేస్తాడు. ఏమి లక్ష్మణుడయ్యా, రామచంద్రమూర్తి శయనించినప్పుడు నీవు కూడా శయనింపవయ్యా, నేను కాపలా ఉంటానంటే కథా దాశరథౌ భౌమౌ శయనే సహసీతాయా సఖ్యా నిద్రామాయా లబ్ధం జీవితం వాసుఖాని వా అంటాడు. ఏమి సోదరుడండి అని ఆనాటి ఆశ్చర్యాన్ని అలా పదిలిపరుచుకొని వ్యక్తం చేస్తాడు. ఆనాటి విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని చెబుతాడు. ఇక్కడే సూర్యోదయ వేళ జటాధారణ చేశారు. ఇక్కడి నుండే జటాధరులు వల్కాదారులు అయి చాపాది ఆయుధ ధారణ చేసి సీతతో బయలుదేరారు అని చెబుతున్నాడు. భరతుడు జ్ఞానమందున్నాడు. ఇంతలో తల్లులందరూ వచ్చారు. కౌసల్య దుఃఖాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు, ఊరుకోబెడుతున్నారు. కౌసల్యను సత్వనపరచడం కోసమని భరతుడు గుహుణ్ణి ప్రశ్నిస్తాడు. గుహ, ఆ రాత్రి నా సోదరుడెక్కడున్నాడు? సీత ఎక్కడా? లక్ష్మణుడెక్కడున్నాడు? ఎక్కడ నిద్రపోయారు అని అడుగుతుంటే గుహుడు ఆనాటి విషయాలన్నింటినీ చెబుతాడు. ఈ ఇంగుదీపములో ఆ రాత్రి సీతారాములు శయనించారు అని చూపెడతాడు. ఆ చెట్టు దగ్గరకు వెడతారు. దాని మూలంలో సీతాదేవి పట్టుచీర దారాలు కనబడి అందరూ దుఃఖిస్తారు. ఇది మహర్షి తత్వం అంటే. ఎక్కడ పడుకున్నారా సీతారాములు? కాలం కంటే దైవం బలవత్తరమైనది కాదు. ఎందుకంటే రాముడు నేల మీద పడుకున్నాడంటే అంతకంటే ఏం కావాలి? రాముడి దైవం అన్నమాట. దైవం కూడా కాలానికి అధీనుడైనట్లే ప్రవర్తిస్తాడు కదా. ఇది భరతుని మాట. భరతుడు లేచాడు. శత్రుఘ్నుడు, లే, ఆలస్యం ఎందుకు? గంగను దాటాలి, గుహుణ్ణి తీసుకునిరా ఆతృతతో అంటున్నాడు. శత్రుఘ్నుడు బాధపడ్డాడు. శ్రీరామచింతనలో నేను నిద్రపోలేదు, తెలివిగానే ఉన్నాను. నిద్రపోతే అన్నకంటే ముందే లేవాలన్న ధర్మం తెలిసిన వాడినే కదా. కౌసల్య సుప్రజారామ అన్న సుప్రభాత కాలాన లక్ష్మణుడు ముందే లేచాడని అందుకున్నాం. నువ్వు లేచే వరకు నేను లేవకుండా ఉంటానా? సరే. గుహుడు వచ్చాడు. భరతుడు అతన్ని చూసి కృతజ్ఞతలు చెప్పారు. రాజన్ అని రామభక్తి విశేషం చేత గౌరవించాడు. దాసులను ఏర్పాటు చేసి మమ్మల్ని నది దాటించమని ప్రార్థించాడు. లేవండి, శుభం, నావలు సిద్ధంగా ఉన్నాయి అని గుహుడు దారి చూపాడు. స్వస్తికమనే పేరుగల నావ ఘంటారావాలతో పతాకాలతో పరమశోభనంగా ఉంది. అది రాజుది. భరత శత్రుఘ్నులు ఆ నావను అధిరోహించారు. అలాగే కౌసల్య, సుమిత్ర, తక్కిన రాజభార్యలు, పురోహితాదులు, వారికంటే ముందు గురువులు, తరువాత రాజస్త్రీలు ఎక్కారు. అలాగే శకటాలలో వచ్చిన పదార్థాలను ఎక్కించారు. కూడా వచ్చిన గజాదులను గంగలో దింపి దాటించారు. గంగను దాటి ప్రయాణించి దేవపురోహితుడు, బ్రాహ్మణుడు అయిన భరద్వాజాశ్రమం ఇది. అందమైన పూదోటలతో, మహావృక్ష సమూహాలతో విప్రశ్రేష్ఠుడైన ఆయన ఆశ్రమం చాలా అందంగా ఉందట. బ్రహ్మవేద తదీదతే బ్రాహ్మణ అంటే బహువేదాజ్ఞుడన్నమాట. భరద్వాజుడు ముత్సద్య మహర్షి భార్య అయిన మమతయందు పుట్టాడుట. అందుకనే బ్రహ్మ బృహస్పతి అనే శృతి వలన బ్రహ్మపుత్రుడు అనే భావంతో బ్రాహ్మణుడు అన్నారు. అందుకనే దేవపురోహితత్వ రూప మహాసామర్థ్యము వచ్చింది. వేదాభ్యాసం వలన విప్రశ్రేష్టత్వము వచ్చింది.
నిరవధిక వేదాధ్యయన సంపత్తి కలవాడు. అందుకనే అటువంటి భరద్వాజాశ్రమం అది పరమసుందరం. ఆ ఆశ్రమంలో భరతుడు పాదాచార్యే అడుగు పెడుతున్నాడు. శ్రీరాముడు ప్రవేశించినప్పుడు ఇలా అనలేదు. భరత ప్రవేశం వేళ భరద్వాజగణతను చెబుతున్నారు. సరే, మంత్రులను అక్కడే ఉండమని తన పురోహితుని వెనుక బయలుదేరాడు. ఇంతలో అంత దూరంలోనే భరద్వాజ మహర్షి వశిష్ఠ మహర్షిని చూశారు. వెంటనే ఆసనం మీద నుండి ఒక్కసారి చెలించిపోయారట. అర్ఘ్యం అని శిష్యుల వైపు ఒక్క కేక పెట్టారట. భరతుడు అభివాదం చేశాడు. భరద్వాజ మహర్షి అజ్ఞాదులతో పలాదులతో వారిని సత్కరించారు. అయోధ్యయందు బలకోసమిత్ర మంత్రుల క్షేమాన్ని అడిగారు. దశరథ వృత్తాంతం తెలిసిన దశరథ ప్రస్తావన చెయ్యలేదు. అలాగే భరతుడు వశిష్ఠ మహర్షి కూడా భరద్వాజుల క్షేమాన్ని అడిగారు. ఒక్క భరద్వాజునిది మాత్రమే కాదు, అగ్నుల క్షేమాన్ని అనగా నిత్యాగ్ని అనుష్ఠానం, ఆశ్రమ వృక్షాల క్షేమాన్ని, మృగపక్ష క్షేమాన్ని, శిష్యుల క్షేమాన్ని, ఇలా అందరి క్షేమాన్ని అడిగారు. ఇంతమంది సుఖస్థితిని అడిగారు. ఇవన్నీ కలిస్తే దేశమవుతుంది. ఇలా అడగాలి. కాళిదాసు రఘువు చేత కౌత్సుతుడు వచ్చినప్పుడు ఇలాగే అడిగిస్తాడు. దేశమంటే కేవలం మనుషులు కాదు. సరే, ఏమిటలా వచ్చారు? రాజశాసనం చేయవలసిన వారు విషయం చెప్పండి. నా మనస్సంతా శుద్ధిగా లేదన్నాడు. అంత విశ్వసనీయంగా లేదని భావం. కౌసల్యనందవర్ధనుడు సోదరునితో భార్యతో కలిసి అరణ్యవాసానికి పంపబడ్డాడు. భార్యాని నియుక్తుడై నీ తండ్రి 14 సంవత్సరాల వనవాసాన్ని విధించాడు. మరి నువ్వు? ఇలా అడిగేటప్పుడు భరతుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరింత ఘోరంగా పలకటం తగదు. నేను మా అన్నను యాచించి అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికే వెడుతున్నాను. ఈ దృష్టితో బయలుదేరిన నా యందు మీరు అనుగ్రహాన్ని చూపించండి. ఆ మహారాజు ఇప్పుడెక్కడున్నాడు అని యాచింపబడిన తరువాత భరద్వాజుడు, బాగుంది, మంచివాడవు, రఘువంశానికి యుక్తమైన పని చేస్తున్నావు. శ్రీరాముడిప్పుడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూటంలో ఉన్నాడు. నువ్వు కామార్థ కోవిదుడవు, కోరిక యొక్క తత్వాన్ని తెలిసిన పండితుడవు. నేను కోరుతున్నాను కనుక ఈవేళ నీ వారితో ఇక్కడ గడిపి రేపు వెడుతువు గాని అని భరద్వాజులు అడిగారు. భరతుడు సరే అన్నాడు. భరతుడు సేనావాహినితో కూడిన తనకిచ్చే ఆతిథ్యానికి సందేహించాడు. భరద్వాజులు చిరునవ్వు నవ్వి, నేనెరుగదును, నువ్వే చూస్తావు, ప్రీతిని పొందుతావు. ఎవరి విషయం ఎలాగో అలాగే తృప్తిని కలిగిస్తాను అన్నారు. భరతుడు ససైన్యంగా అందరినీ రమ్మన్నాడు. జంతువులను, సైన్యాన్ని ఆశ్రమం బయట ఉంచారు. ఇంతలో మహర్షి అగ్నిశాల ప్రవేశం చేశారు. 3 సార్లు ఆచమనం చేశారు. త్రిరాచమ్య అనే శృతి ఉంది కనుక 2 సార్లు పరమార్జనం చేశారు. పరిమృజ్యతే అని ఉంది కనుక ఆ తర్వాత విశ్వకర్మ ఆహ్వానం చేశారు. విశ్వకర్మ త్వష్టను, రాక్షస శిల్పి మయుని కూడా తీసుకొని వచ్చాడు. ఆ ఆతిథ్య విషయాలను మేము కల్పిస్తామన్నారు. అలాగే పృథ్వీ అంతరిక్షాలలో ఉండే నదాలన్నిటినీ ఆవాహనం చేశారు. ఈ నదుల్లో కొన్ని మైరేయ ప్రవాహాలు, కొన్ని సురా ప్రవాహాలు, కొన్ని శీతలోదక ప్రవాహాలు, కొన్ని ఇక్షారసోదక ప్రవాహాలు. దేవగంధర్వులైన ఆహా ఊహులను పిలిచారు. అలాగే దేవజాతి, గంధర్వజాతి 2 జాతుల అప్సరసలను ఆహ్వానించారు. అలాగే ఘృతాచి, ఈమె ఘృతవత్ అంచిత అంటే పూజింపదగినదట, యజ్ఞంలో నేతికున్న స్థానంలా. విశ్వాచి, విశ్వము చేత పూజింపదగినదట. మిశ్రకేసి, ఎప్పుడు జట వదులు కాదట. శ్రేష్టకేసి, అలాగే అలంబుస, ఇంతకంటే దేవత్వం లేదనిపిస్తుందట. బుస అనే దాన్ని తిరిగేస్తే బాసు అవుతుంది. నాగదంతముల వలె శుభ్రదంత అయినదట. అలాగే హేమను
స్వయం ప్రభాబిలంలో ఉన్న హేమను. అంతేకాదు దేవేంద్రుని వద్ద ఎవరైతే ఉంటారో వారిని బ్రహ్మ దగ్గర తం పంచశతాన్యసప్సరసాం ప్రతిదావతి అని శృతి చెప్పినట్లుగా ఉన్న వారిని ఆహ్వానం చేశారు. ఆ వనాన్ని నూతన వస్త్రాలతో, భూషణాలతో, దివ్య నారీ ఫలాలతో కుబేరవనంలా చేశారు. అలాగే సోముడు భక్ష్య, భోజ్య, చోప్య, లేప్యాదులతో కూడిన బహువిధానాల్ని కల్పిస్తున్నాడు. రకరకాల పూలదండలు చెట్లు నుండి రాలుతున్నాయట. సురలు, మాంసాలు, సర్వమును వస్తున్నాయి. అసామాన్య తేజోధికులైన మహర్షి ఈశ్వాస్వర సమాయుక్తులై తపస్సు చేత మాట్లాడుతున్నారు. శిక్ష అనేది వేదాంగమైన గ్రంథం. వేదస్వర రక్షణను చేస్తోంది. వర్ణముల యొక్క ఉచ్చారణ లక్షణాన్ని తెలుసుకొనదగిన శిక్షణనిస్తుంది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. వరకు ధన్యవాదాలు.